హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా పర్వాలేదు, ఎంఎస్ ఆఫీస్ ఒక్కటి వస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు. మనం జాబ్ని అయితే కరెక్ట్గా చేయగలిగితే 35,000 వరకు మనం డ్రా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రొటేషనల్ షిఫ్ట్స్ ఉండడం వల్ల పేమెంట్ కూడా ఇస్తారు దానికి. అదే కాకుండా మన నోటిఫికేషన్కి వెళ్ళే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఇది రీచ్ అవుతుంది. అదే కాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో మీకు వచ్చే కొత్త కొత్త వీడియోస్ని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం వల్ల చాలామందికి అది షేర్ అవుతుంది. సో లెట్స్ గో టు ద జాబ్ రోల్. సో ఇప్పుడు జాబ్ రోల్ చూసినట్లయితే జీవో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేట్ హైదరాబాద్ అండి. ఇది 6 months కాంట్రాక్ట్ బేసిస్. సో కాంట్రాక్ట్ బేసిస్ అని ఎవరు వదలొద్దండి. కాంట్రాక్ట్ బేసిస్ తర్వాత మీకు ఒక మంచిగా కంపెనీ వేరేగా హైర్ చేసుకుంటుంది. అయితే దీన్ని వచ్చేసి ఏఐకి ప్యారలల్గా వర్క్ చేయాలండి. ఏఐ వచ్చేసి హ్యూమన్ వర్కింగ్ కాదు. సో మనం కూడా ప్యారలల్గా వర్క్ చేయాలి అండ్ ఆల్సో కమిట్మెంట్తో వర్క్ చేయాలి. దీనికి డెడ్ లైన్స్ అయితే ఉంటాయండి. కన్స్ట్రక్టివ్ స్పిరిట్ ఆఫ్ డిస్కనెక్టింగ్ ద మెంటల్ అండ్ థాట్నెస్. సో దానికి ఏఐకి అయితే థాట్నెస్ అయితే ఉండదు. సో మనం దాంతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలండి. ఇంప్లాంటేషన్, కన్సిస్టెన్సీ ఇన్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో ఎబిలిటీ టు వర్క్ విత్ ద రిమోట్ టీమ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ గుడ్ టీమ్. అంటే రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసే అవకాశం అయితే ఉందండి. అండ్ ఆల్సో 24/7 ఒక్కొక్కసారి ఎన్వైర్న్మెంట్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటే కనుక మీకు హై పే శాలరీ అయితే ఉంటుంది. వీక్లీ హాఫ్స్ అయితే ఉంటాయండి. 5 days, ఓన్లీ 5 days అయితే వర్కింగ్ డేస్ అండి. ఇది హైదరాబాద్ లొకేషన్లో మ్యాండేటరీగా, ఒకవేళ వర్క్ స్టార్ట్ అయితే మాత్రం మ్యాండేటరీగా హైదరాబాద్ లొకేషన్లోనే అయితేనే ఉండాలండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఉంటే చాలు. 0 to 24 months అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదండి. నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అయితే పర్వాలేదు. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ లిసనింగ్ స్కిల్స్, ఇవన్నీ ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్స్ అండి. ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్, I4 డీల్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. జస్ట్ ఎంఎస్ ఆఫీస్ వస్తే, బేసిక్గా ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలండి. సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం, ఎలా అప్లికేషన్ ఫిలప్ చేయాలి అని చెప్పేసి. మీరు ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేశారు ఈ దేన్ని జాబ్ని అని చెప్పేసి అడుగుతారు. మీ ఇష్టం. అమెజాన్ ఎంప్లాయీ రిఫరల్ ఉంది, సోషల్ మీడియా ఉంది. నేను సోషల్ మీడియాని పెట్టాను జనరల్గా. సో సోషల్ మీడియాలో కూడా మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ అవుతుంది, ఫేస్బుక్, గూగుల్, ఆదర్స్ అని పెట్టేసుకున్న తర్వాత మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి. మీరు ఏదైతే ఆధార్ కార్డులో ఉంటుందో సేమ్ అదే నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, లైక్ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడిని ఇవ్వడానికి చూడండి. మొబైల్ నెంబర్ కూడా మీరు వర్క్ చేసే మొబైల్ నెంబరే, మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ యూస్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత మెయిలా ఫీమేలా చూడండి. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా కాదా చూడండి. డిజబిలిటీ కూడా పెట్టండి. తర్వాత మీ ఫుల్ డీటెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. కరెంట్ సిటీ కూడా ఇచ్చేసేయండి. కరెంట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వండి. పిన్ కోడ్ వచ్చేసి మీరు ఏ ప్లేస్లో అయితే ఉంటున్నారో ఆ ప్లేస్. హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీకు పిహెచ్డీ ఉన్నా, పీహెచ్డీ ఉన్నా, డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ అది ఇచ్చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇవ్వండి. ఎడ్యుకేషన్ టైప్ అంటే మీరు ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు కాబట్టి ఎట్లాంటి అది పెట్టుకోకుండా ఎడ్యుకేషనల్ టైప్ అయితే ఇచ్చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఏ ఇయర్ పాసింగ్ అయినా పర్వాలేదు. సో ఆ ఇయర్ పాసింగ్ ఇవ్వండి. టోటల్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఇవ్వండి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ, మీరు కరెంట్లీ వర్కింగ్ అయితే వర్కింగ్ అని ఇవ్వండి, లేకపోతే లేదు. నోటీస్ పీరియడ్ వచ్చేసి మీరు ఇక్కడ ఇమీడియట్లీ అనే ఆప్షన్ ఉంటుందండి. సో ఇమీడియట్లీ అనే ఆప్షన్ అయితే మీరు ఇవ్వండి. 15 days కానీ 1 month కానీ అలా ఏమి ఇవ్వద్దు. సో కరెంట్ శాలరీ, మంత్లీ శాలరీ అడుగుతుంది. తర్వాత బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయంటే నో అని ఇచ్చేయండి. విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్, ఎస్ అని ఇచ్చేయండి. ఆర్ యూ willing to work in a rotation shift, yes అని ఇచ్చేయండి. తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు డూ ఇన్ ఎ జాబ్ ఇన్ ఎనీ ఇంటరాక్టివ్ విత్ కస్టమర్ వయా టెలిఫోన్, అది కూడా ఎస్ అని ఇచ్చేయండి. నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఎస్ అని ఇచ్చేయండి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఈ ఆధార్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, మీరు ఈ ఆధార్ నెంబర్ ఉందని చెప్పేసి ఎస్ అని ఇచ్చండి. హవెవర్ యూ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ అమెజాన్ అడుగుతుంది, ఎస్ నో అని చెప్పండి. తర్వాత మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని చెప్పండి. తర్వాత మీ CV ప్రొవైడ్ చేయండి. మీ ఫోటో వచ్చేసి JPEG. సో ఈ ఫార్మాట్స్ ఉన్నాయండి పైన, ఆ ఫార్మాట్లోనే ఇవ్వండి. తర్వాత డిక్లరేషన్ అండ్ కన్సెంట్ దగ్గర టిక్ చేసేయండి. కిందకు వచ్చేయండి, క్లిక్ హియర్ అని చెప్పండి. క్లిక్ హియర్ అనే దగ్గర కిందకు వచ్చేస్తే ఒక బాక్స్ ఉంటుందండి. సో సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టేసిన వెంటనే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. 48 hours మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.